హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నది వెల్త్ విజ్డమ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది డబ్బు సంపాదిస్తారు, కానీ అదే డబ్బును చాలామంది నిలబెట్టుకోలేరు. ఎందుకంటే డబ్బులో విజయం అనేది తెలివితేటల ఆట మాత్రమే కాదు, మనసు ఆడే ఆట కూడా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం ద సైకాలజీ ఆఫ్ మనీ, రిటన్ బై మోర్గన్ హస్సెల్. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది సంపద ఎలా నిర్మించాలి, నష్టాలను ఎలా తప్పించుకోవాలి, మార్కెట్ పడినప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలి, ఎనఫ్ ఎందుకు అత్యంత ముఖ్యం. ఈ పుస్తకం ద్వారా మోర్గన్ హస్సెల్ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. ఒకటి, డబ్బులో విజయం ఐక్యూ వల్ల కాదు. చాలా తెలివైన వాళ్ళు కూడా మార్కెట్లో నష్టపోతారు, కానీ క్రమశిక్షణ ఉన్న వాళ్ళు గెలుస్తారు. సక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు డిసిప్లిన్ ప్లస్ పేషెన్స్ ప్లస్ కంట్రోల్. రెండు, వెల్త్ అంటే చూపించేది కాదు, మీరు ఖర్చు చేయకుండా ఉంచిన డబ్బే సంపద, ఎందుకంటే అదే మీకు స్వేచ్ఛనిస్తుంది. వెల్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఆప్షన్స్ ప్లస్ ఫ్రీడమ్. మూడు, కాంపౌండింగ్కు టైం ఇవ్వాలి. కాంపౌండింగ్ వేగంగా కనిపించదు, కానీ కాలంతో పాటు అది అద్భుతాలు సృష్టిస్తుంది. చిన్నగా మొదలు పెట్టండి, ఎక్కువ సమయం వేచి ఉండండి, పెద్ద సంపదను సృష్టించండి అని చెప్తాడు మోర్గన్ హస్సెల్. నాలుగు, గెట్టింగ్ రిచ్ అండ్ స్టేయింగ్ రిచ్ వేరు. డబ్బు సంపాదించడం కంటే డబ్బును కాపాడుకోవడమే పెద్ద నైపుణ్యం. మార్కెట్లో ఒకసారి పెద్ద నష్టం వస్తే అన్ని సంవత్సరాల కష్టానికి ఒక్కసారిగా బ్రేక్ పడుతుంది. రూల్ నెవర్ రిస్క్ రూయిన్. 5, రిస్క్ అనేది ముందే కనిపించదు. రిస్క్ అంటే వొలాటిలిటీ కాదు, రిస్క్ అంటే మీరు ఊహించని పరిస్థితి, అందుకే ఎప్పుడు రూమ్ ఫర్ ఎర్రర్ ఉండాలి. 6, ఎనఫ్ అని తెలిసినవాడి నిజంగా రిచ్. ఎంతో సంపాదించినా ఇంకా కావాలి అంటే ప్రశాంతత ఉండదు. ఎనఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పీస్. మోర్ అండ్ మోర్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్. 7, మార్కెట్ పడితే భయపడొద్దు. మార్కెట్ పడడం సహజం, కానీ ప్రజలు భయపడి అమ్మేస్తారు. స్ట్రాంగ్ ప్లాన్ ఉన్న ఇన్వెస్టర్ మార్కెట్ పడినప్పుడు కూడా ఎస్ఐపిలు ఆపడు. 8, సేవ్ చేయడం మీ చేతిలో ఉన్న సూపర్ పవర్. రిటర్న్స్ మీ చేతిలో ఉండకపోవచ్చు, కానీ సేవింగ్ రేటు మీ చేతిలో ఉంటుంది. సేవ్ మోర్, ఇన్వెస్ట్ మోర్, గ్రో ఫాస్టర్. 9, ఇతరులతో పోల్చుకోవడం ప్రమాదం. ఇతరులు ఎంత సంపాదిస్తున్నారు అని చూడటం కాదు, మీకు ఎంత అవసరం అనేది చూడాలి. మీ గేమ్ మీరు ఆడండి. 10, సింపుల్ ప్లాన్ విన్స్. సింపుల్ ప్లాన్ను దీర్ఘకాలం పాటించడం అత్యంత శక్తివంతమైన స్ట్రాటజీ. ఎస్ఐపిలు కొనసాగించడం, ఇండెక్స్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ పాలసీ. ఈ వీడియో చూసిన తర్వాత మనం వెంటనే చేయాల్సినటువంటి పనులు: 1, 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. 2, జీతం వచ్చిన రోజే ఎస్ఐపిలు ఆటో డెబిట్ చేసుకోవడం. 3, హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. అలాగే పోర్ట్ఫోలియోలు రోజు చూడకుండా 15 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి చూడడం. 5, మార్కెట్ పడితే భయపడుకోకుండా ప్లాన్కి కట్టుబడి ఉండడం. మరొకసారి ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలని రివిజన్ చేసుకుందాం. 1, డబ్బులో విజయం తెలివితేటల వల్ల కాదు, ప్రవర్తన వల్ల వస్తుంది. 2, సంపద అంటే చూపించేది కాదు, ఖర్చు చేయకుండా నిల్వ ఉంచేది. 3, కాంపౌండింగ్ పని చేయాలంటే సమయం తప్పనిసరి. 4, ఓపిక ఉన్నవారికే దీర్ఘకాల లాభాలు వస్తాయి. 5, పెద్ద లాభాల కంటే ముందుగా పెద్ద నష్టాలు తప్పించాలి. 6, డబ్బు సంపాదించడం ఒక విషయం, కాపాడుకోవడం మరో విషయం. 7, రిస్క్ అంటే మీరు ఊహించని ప్రమాదం, ముందే కనిపించదు. 8, తప్పులకు అవకాశం ఇచ్చేలా సేఫ్టీ మార్జిన్ ఉండాలి. 9, ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనశ్శాంతికి బలం. 10, మార్కెట్ ఊగిసలాట, వొలాటిలిటీ సహజం, అది శత్రువు కాదు, అదొక మంచి అవకాశం. 11, మార్కెట్ పడితే భయపడి అమ్మడం పెద్ద తప్పు, ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించాలి. 12, సేవింగ్ రేటు మీ చేతిలో ఉన్న గొప్ప శక్తి. 13, ఆదాయం పెరిగినా ఖర్చులు పెరగడం, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ సంపదను తగ్గిస్తుంది. 14, ఇక చాలు ఎనఫ్ అని తెలుసుకోవడమే నిజమైన సంపద. 15, ఇతరులతో పోల్చుకోవడం పెట్టుబడుల్లో చాలా ప్రమాదం. 16, క్లిష్టమైన ప్లాన్ కంటే సింపుల్ ప్లాన్ బెస్ట్. 17, మార్కెట్ టైమింగ్ కంటే మార్కెట్లో కొనసాగించడం ముఖ్యం. 18, అధిక అప్పులు జీవితాన్ని బలహీనంగా చేస్తాయి. 19, అప్పుడప్పుడు తప్పులు వస్తాయి, కానీ స్థిరత్వం కన్సిస్టెన్సీ గెలిపిస్తుంది. 20, డబ్బు వల్ల వచ్చే నిజమైన లాభం సమయంపై నియంత్రణ ప్లస్ మనశ్శాంతి. ఈ పుస్తకం చెప్పేది ఒక్క మాటలో: డబ్బు సంపాదించడం కష్టం కాదు, డబ్బును నిలబెట్టుకోవడమే అసలైన విజయం. మార్కెట్ని గెలవడానికి ముందు మీ మనసును మీరు గెలవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. వెల్త్ విజ్డమ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.